నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. వినుకొండ పట్టణంలోనే 16-17 వార్డులలో పూరపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదటిగా 2 వార్డులు అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. అనంతరం తిమ్మయ్యపాలెం రోడ్లోనే వై కన్వర్షన్ హాల్లో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ప్రజలు ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజలను అందుకుంటున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత పిలిపించుకుంటుందన్నారు. 159 కోట్లతో త్రాగునీటి పథకం పూర్తి చేసి పట్టణ పూర ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించి త్రాగునీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగశ్రీను, రాయల్, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పాదయాత్రలో మాట ఇచ్చారు. ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారు. అలాగే గతంలో చూసాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వాన్ని చూసాం. జగన్మోహన్ రెడ్డి పాలనలో లక్షలాది ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. మెగా డిఎస్సి టీచర్లు వేస్తూ ఉన్నారు, ఒక ఉద్యోగం ఇలా. అలాగే గతం ప్రభుత్వాన్ని చూసాం, మాయ మాటలు, మోసం, పేద ప్రజలకు చేసిన న్యాయం లేదు. అందుకే చంద్రబాబు గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట 1000 రూపాయలు పెన్షన్ పెంచుతాను, 3000 పెన్షన్ 4000 చేస్తా అన్నారు. వికలాంగుల పెన్షన్ పెంచుతామన్నారు. పెంచి చూపించారా లేదా? ఏమ్మా సమాధానం చెప్పాలి గట్టిగా. పెంచారా లేదా? అది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో సంవత్సరానికి 250 పెంచారు. 770 రూపాయలు పెంచడానికి, 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. 250 గొర్రెతోక పెత్తడన్నట్టు పెంచారు గత ప్రభుత్వంలో. కానీ మన చంద్రన్న ఏకదమ్మున ఒకేసారి 1000 రూపాయలు పెన్షన్ పెంచి 3000 4000 చేసి, విభిన్న ప్రతిభావంతులది 3000 6000 చేశారు. ఆ విధంగా ఇంటింటికి పెన్షన్ ఇచ్చారు. గతంలో ఏప్రిల్ నుండి కూడా నెలకు 1000 రూపాయలు కలిపి, ఈ 4000 ఆ 3000 3 నెలలకి 1000 చొప్పున 3000 కలిపి 7000 రూపాయలు ఒకేసారి పెన్షన్ పెంచారా లేదా మీరు? అది చరిత్ర. అంటే ఎలాంటి టైంలో? కష్టకాలంలో. మామూలుగా నిధులుండి పంచితే, నిధులుండి చేస్తే పెద్ద విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పులు చేసి దోచుకొని, లక్షల కోట్లు దోచుకొని ఆయన వెళ్ళిపోయాడు. 14 లక్షల కోట్లు జనాల నెత్తి మీద మనకి అప్పులు చేసి వెళ్ళాడు. ఈ అప్పులు ఎవరు తెచ్చాలా? ఈ చంద్రబాబు నాయుడు గారు తెచ్చాలా? ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పులు తెచ్చే, ఒక పక్క అప్పులు తెచ్చడానికి ప్రణాళిక చేస్తూ, మరో పక్క ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పెన్షన్ 250 పెంచకుండా ఏకదమ్మున ఒకేసారి 1000 రూపాయలు, విభిన్న ప్రతిభావంతులకి 3000 పెంచారు ఒకేసారి. ఆ విధంగా పెంచి గతంలో 3వ తారీఖు వచ్చిందో 5వ తారీఖు వచ్చిందో తెలియదు పెన్షన్. ఈసారి మాత్రం 1వ తారీఖే అధికారులందరినీ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచమన్నారు. మేము కూడా అధికారులు, మేము అందరం కూడా మళ్ళీ లేట్ అయితే చంద్రబాబు గారి కోపం వస్తుందేమోనని టైంకి పెన్షన్ పొద్దునే ఇవ్వాలా. ఆ వైసీపీ